మహాభారతాన్ని ఆదికావ్యం అని కూడా అంటారు. వ్యాస భగవానుడు లోక శ్రేయస్సుని కోరి 3 సంవత్సరాలు నిష్ఠతో జయ అనే ఒక విజయగాథని రచించాడు. ఈ జ్ఞానాన్ని తన శిష్యులైన వైశంపాయనుడు, జైమిని, పైలుడు మొదలైన వారికి అందించి వివిధ లోకాలకు వ్యాప్తి చేయించాడు. అభిమన్యుడి మనవడైన జనమేజయ మహారాజు నాగయజ్ఞం చేస్తున్నప్పుడు వైశంపాయనుడు అతనికి ఈ కథను వినిపించాడు. భరతవంశం యొక్క వారసులైన పాండవులు, కౌరవుల గాథ అయినందున భరత అని ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఈ కథను రోమ మహర్షుని కుమారుడైన ఉగ్రశవసుడు నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మునులకు వివరించాడు. అక్కడ ఆ మునులు అడిగిన ప్రశ్నలకు ఉగ్రశవసుడు చెప్పిన అర్థాలతో భరత మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని ఎందుకన్నారంటే ఇది భారతీయ సంస్కృతిలో అనివార్యమైన ప్రాముఖ్యతను చాటుతుంది. మహాభారతం చదివినవాడు పండితుడు, ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, జీవితానికి అవసరమైన అన్ని జ్ఞానాల సంగ్రహం. ఆ విధంగా ఆది నుండి ప్రాచుర్యంలో ఉన్న కావ్యం మహాభారతం. అందుకే మహాభారతాన్ని ఆది కావ్యం అని కూడా అంటారు.